భర్తని స్మరించినది. ఉత్తర క్షణం కర్దమ ప్రజాపతి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై మనం ఎవరు అనుభవించని భోగములను అనుభవిద్దాం దా అన్నాడు. అని విమానం ఎక్కించాడు. ఆ విమానం ఎటువంటి విమానమో తెలుసా అండి? ఏదో ఏసీతోటి వాటితోటి భూమి మీద ఉండే ఇల్లు కాదు. అది సమస్త లోకముల మీద ఎవరికీ కనపడకుండా తిరగగలిగినటువంటి విమానం. అటువంటి విమానంలో వాళ్ళు తిరుగుతున్నారు. తిరుగుతూ ఆ భోగములను అనుభవిస్తూ ఆ మధుర పదార్థములను సేవిస్తూ ఇద్దరూ ఆనందంగా క్రీడిస్తూ ఆ విమానము మేరుపర్వత శిఖరముల మీద దిగింది. దిగితే దాని చర్యలలోకి వెళ్ళారు. అక్కడ గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతలు ఆ మేరుపర్వతాన్ని చుట్టి వస్తుంటాయి. గ్రహాలన్నీ ఎప్పుడు మన సత్యనారాయణ వ్రతంలో సుబ్రహ్మణ్య శర్మ గారు ఆవాహన చేశారు కదా, రాహుకేతువులు తప్ప మిగిలిన వాళ్ళందరూ ప్రదక్షిణ పురస్సరంగా వస్తుంటారు. ఆ మేరుపర్వత చర్యలలో దేవహూతితో కలిసి కొన్ని సంవత్సరములు అలా భోగములను అనుభవిస్తూనే ఉన్నాడు. ఆ విమానములలో తిరుగుతూనే ఉన్నాడు. సంసారము కూడా అంతే, భోగములను అనుభవిస్తూనే ఉన్నాడు. అలా అనుభవిస్తూ ఉండగానే వాళ్ళకి 90 ఆడపిల్లలు పుట్టారు. 90 ఆడపిల్లలు పుట్టిన తర్వాత 9వ పిల్ల పుట్టిన తర్వాత కర్దమ ప్రజాపతి అన్నాడు, మనం ఎన్నాళ్ళ నుంచి భోగం అనుభవిస్తున్నామో నీకు గుర్తుందా దేవహూతి అన్నాడు. అంటే ఆవిడంది, అయ్యో క్షణంలా గడిచిపోయిందండి సమయం. 90 ఆడపిల్లలు పుట్టేశారు, పెద్ద పిల్ల పెళ్ళిడికి వచ్చేస్తోంది, జ్ఞాపకమే లేదు చూసారా, కాలము క్షణంలా గడిచిపోయింది. సంసార భోగమునందున్నవాడికి అలాగే గడిచిపోతుంటుంది. కాలము నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. వృద్ధాప్యం వచ్చేస్తుంది, కొడుకు ఉద్యోగం రావాలి, మనవణ్ణి చూడాలి, కోరికలు కోరుతూనే ఉంటాడు. కాలం నడిచిపోతుంది, శరీరం జర్జరీభూతం అయిపోతుంది. కర్దమ ప్రజాపతికి మనకి తేడా ఎక్కడా? ఇన్ని భోగములను అనుభవిస్తూ ఇవి భోగములు కాదని మనస్సులో నిరంతరము తలుచుకుంటున్నాడు. వైరాగ్యము బాగా ఏర్పడుతోంది. అస్తమానం భార్య దగ్గరికి వెళ్ళి ఏమిటి భోగాలని ఆయన ఏం అనలేదు, అలా అనక్కర్లేదు కూడా. ఇక్కడ ఉండాలంతే వైరాగ్యం. అది పండిన నాడు భార్యకు చెప్పి వెళ్ళిపోవాలంతే, అప్పటి వరకు చెప్పక్కర్లేదు కూడా. అందుకని ఆయన అన్నాడు, చాలదా అనుభవించిన భోగాలు, ఇవే మార్చి 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 అనుభవిస్తామంతే. ఇలా అనుభవిస్తూ పోతే ఒకనాడు కాలమునందు ఈ శరీరం పడిపోతుంది, అప్పుడు మనం ఉద్ధరించబడం. అందుకని దేవహూతి, నేను సన్యాసం తీసుకుని వెళ్ళిపోతున్నాను అన్నాడు. నీ తండ్రికి నేను వివాహ సమయంలో మాట ఇచ్చాను, సంతానము కలిగే వరకే దేవహూతితో ఉంటానని. 90 ఆడపిల్లలు పుట్టారు. అందుకని నేను వెళ్ళిపోతున్నాను సన్యాసానికి. ఎందుకని అంటే లోపల వైరాగ్యం బలపడినది. ఎందుచేత? నిరంతరము భోగం ఇది కాదని పరిశీలన చేయుట చేత. అందుకని సన్యాసానికి వెళ్ళగలిగాడు. ఇప్పుడు చూడండి గృహస్థాశ్రమాన్ని ఎలా వాడుకోవాలో వాడాడు కర్దమ ప్రజాపతి. ఇదే నేను ముందు చెప్పిన ఉపోద్ఘాతం. ఈ మాట అంటే ఆవిడంది నిజంగా ఎంత గొప్ప మాట అండి. ఆవిడంది, అపరతి పుట్టెయి ఇహ సుఖానుభవంబులయందు మున్నునే చపలత కామభోగరతి సంగము కోరి మహాత్మ నిన్ను అచ్చపు తలపొప్పగా తెలియజాలకయున్ వరించుటన్ భవత్కృప ఫలించే ముక్తి నిన్ను కేవల భక్తి భజింపకల్కతే. అరే ఏం ఆశ్చర్యమయ్యా! ఇద్దరం కలిసే భోగం అనుభవించాం, ఇద్దరం కలిసే సుఖాలు అనుభవించాం, ఇద్దరం కలిసే విమానంలో తిరిగాం, ఇద్దరం కలిసే పిల్లల్ని కన్నాం. నువ్వు పైకి చెప్పలేదు, భోగం అనుభవిస్తున్నప్పుడల్లా ఇది భోగము కాదని లోపల పరిశీలన చేశావు. ఇంత వైరాగ్యానికి వచ్చేసావు. వచ్చేసి నేను సన్యాసం తీసుకుంటానని వెళ్ళిపోతున్నావు. నీ వంటి మహాత్ముడితోనే నేను ఇంతకాలం ఉన్నాను, నాకు అసలు ఏ ఆలోచనే రాలేదు. అందుచేత అసత్పురుషుడితోటి ఉన్నంత మాత్రము చేత భోగమునందు ఉండిపోవడం సహజం. సత్పురుషుడితో కలిసి నేను సంసారము చేస్తూ కూడా నీకున్న ఆలోచన నాకు రాకుండానే నా జీవితం వెళ్ళిపోతోంది. నువ్వేమో పండిపోతున్నావు. పండిపోయి ఇవి భోగములు కాదు తుచ్చములు అని స్థిర నిర్ణయానికి వచ్చేసి గొప్ప వైరాగ్య సంపత్తితో వెళ్ళిపోతున్నావు. నిన్ను ఆపను. ఎందుకని? నువ్వు పండిపోవడమే కావలసింది. పండాలి గృహస్థాశ్రమంలోకి వచ్చినందుకు. కానీ ఒక్క కోరిక, నాకు 90 ఆడపిల్లల్ని ఇచ్చావు, ఇప్పుడు వీళ్ళకి యోగ్యమైన వరుల్ని తేవాలి. నేనా ఆడదాన్ని, నాకా ఏమీ తెలియవు. ఇన్నాళ్ళు నీ వెనక నీ నీడలో నా భర్త ఇంత గొప్పవాడని తిరిగేశాను. ఇప్పుడు నువ్వు ఉన్న పళంగా సన్యసించి వెళ్ళిపోతే ఈ ఆడపిల్లలకి నేను ఎలా సంబంధాలు చూడను? అందుచేత
ఇంటికి రక్షణగా నాకొక్క కొడుకుని కటాక్షించి వెళ్ళిపో. ఆ కొడుకు మళ్ళీ నన్ను సంసార లంపటమునందు తిప్పేవాడు కాకూడదు. నువ్వు వెళ్ళిపో సన్యాసానికి, కానీ ఆ కొడుకు నన్ను ధరించేవాడు కావాలి, నన్ను కూడా జ్ఞానము వైపుకి తిప్పేవాడు కావాలి. అటువంటి వాడు కూతుళ్ళని గట్టెక్కించగలిగిన వాడు ఒక కొడుకునిచ్చి వెళ్ళిపోవయా. ఆయన అన్నాడు, షహబాష్, గొప్ప కోరిక కోరావు, అందుకని నీకు ఒక కుమారుణ్ణి ఇవ్వడానికి నేను అంగీకరిస్తున్నాను అని కర్దమ ప్రజాపతి యొక్క తేజస్సు యందు శ్రీమన్నారాయణుడు ప్రవేశించాడు. దేవహూతి యొక్క గర్భములోకి ప్రవేశించి ఆయన కుమారుడై కపిల భగవానుడనేటటువంటి పేరుతో బయటికి వచ్చాడు. కపిల మహర్షి జన్మిస్తే భగవానుడు కపిల రూపంలో దేవహూతి కడుపున పుడితే ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? సంతోషం ప్రకటించడానికి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. ఎవరితో? మరీచి మొదలైన మహర్షులతో. నువ్వురా నాయనా కొడుకు అంటే కర్దమ ప్రజాపతి, నిన్ను నేను సృష్టించి ఒక మాట చెప్పాను, ప్రజోత్పత్తి చెయ్యి అని చెప్పాను. నువ్వు కేవలము ప్రజోత్పత్తి చేస్తూ ఉండిపోలేదు, గృహస్థాశ్రమములోనికి వెళ్ళి ప్రజోత్పత్తి చేసి ధర్మబద్ధమైన భోగమును భవించి భోగమును విచారణ చేసి వైరాగ్యమును పొంది వైరాగ్యము వలన సన్యసించుటకు సిద్ధపడి భార్య కోరిక తీర్చడానికి కొడుకుని జనింపచేసి ఈశ్వరుణ్ణి కొడుగ్గా పొందావు. అదిగో స్వామి యొక్క పాదములలో చూశావా, హలరేఖ కనపడుతోంది, నాగలి అంకుశం కనపడుతోంది, పద్మం కనపడుతోంది. శ్రీమన్నారాయణుడే నీ కొడుకుగా జన్మించాడు. నీలాంటి కొడుకుని కని నేను తరించిపోయానయ్యా అన్నాడు. ఇది గృహస్థాశ్రమంలో ప్రవర్తించవలసిన విధానం. అందుకని కర్దమా, నేను పరమానందాన్ని పొందుతున్నాను. కపిలుణ్ణి సేవించి నీ భార్య దేవహూతి మోక్షాన్ని పొందుతుంది. నువ్వు సన్యాసాశ్రమంలోకి వెళ్ళి నువ్వు పొందుతావు. ఈశ్వరుడే ఇంట్లో పుడితే బయటికి వెళ్ళిపోవడం ఎందుకండి సన్యాసాశ్రమానికి? అంటే ఇంకా తన ఇల్లు అన్న భావనతో ఉండడానికి వీల్లేదు. నేను నాది అన్నదేదీ లేదు. న్యాసం అంటే నిక్షేపించుట, సన్యాసము, సత్ ఎందు నిక్షేపించేశాడు. ఈశ్వరుడు తప్ప నేనన్నవాడు నా అన్నవాడు నాకు లేడు. కాబట్టి ఏమిటి? ఆకలేసింది, అన్నము ఎక్కడిది? తనకని ఉండదు, భిక్ష. ఆయన తిన్నారనుకోండి, ఆయన అన్నమే తింటారు. మన ఇంటికి భిక్షకొచ్చిన స్వామి, మనము అన్నమే తింటాం. కానీ ఆయన అంటారు, నేను భిక్షకొచ్చానండి అంటే నాకు ఆకలేసింది, ఒక ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి, మేము పెడతాను రండి భిక్ష అన్నారు. ఇది భిక్షాన్నముగా తింటున్నాను. అందుకే రుచి చెప్పరు. దోసకాయ పప్పు చాలా బాగుందమ్మా అని ఏం అనరు. ఇది ఈ ఆకలి తీరడానికి, దగ్గు తగ్గడానికి మందేసుకున్నట్టుగా తింటారు. మీకు నేను ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చెప్పనండి. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు కంచి పీఠాధిపతులుగా చేరినటువంటి కొత్తలో ఆశ్రమంలో వంటవాడు తోటకూర పప్పు చేసి వడ్డించాడు. వడ్డిస్తే పరమాచార్య స్వామి వారి నోటి వెంట పుసుక్కునో మాట వచ్చింది, పప్పు చాలా బాగుంది అన్నారు. మరునాడు మళ్ళీ తోటకూర పప్పు వేశాడు, తిన్నారు. మూడో రోజు తోటకూర పప్పు వేశాడు, తిన్నారు. నాలుగో రోజు తోటకూర పప్పు వేశాడు, తిన్నారు. ఐదవ రోజు ఆయనకి భిక్ష తీసుకొస్తున్నారు. తీసుకొస్తుంటే అన్నారు, ఇవాళ భిక్ష అక్కర్లేదన్నారు. అంటే భిక్ష అక్కర్లేదన్నారు, ఏమన్నా కడుపులో కొంచెం ఇబ్బందిగా ఉందేమో అని ఊరుకున్నారు. వారం రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, భిక్ష తీసుకోరు. రోజు భిక్ష తీసుకోవలసిన సమయంలో గోశాలలోకి వెళ్ళి ఆవు పంచకంలోంచి పేడ పిసర కొద్దిగా తీసి నలిపి ఆ ఉండ నోట్లో వేసుకుని లోపలికి వెళ్ళిపోయేవారు. ఆఖరికి ఎవరు పడితే వాళ్ళు పీఠాధిపతులను ఏది పడితే అది అడగడం కుదరదు. ఆస్థాన పౌరాణికుల్ని పిలిపించారు. ఎందుకు స్వీకరించట్లేదు భిక్ష అడగమన్నారు. అడిగితే చంద్రశేఖర పరమాచార్య స్వామి చెప్పారు, నేను రేపొద్దున్న ఎక్కడికైనా వెడితే కంచికామకోటి పీఠాధిపతులు శంకర భగవత్పాదుల శిష్యులు శ్రీ 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 చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు విజయం చేస్తున్నారని చెప్తారు. నేను కట్టుకున్నది కాషాయం, సన్యసించాను. ఒక తోటకూర పప్పు రుచికి లొంగిపోయి నేను ఈ జిహ్వతో ఆ పప్పు బాగుంది అన్నాను. ఈ నాలుకతో తోటకూర పప్పు రుచికి లొంగినటువంటి నేను రేపు ప్రజానీకానికి ప్రతి ఊరు వెళ్ళి మీరు ఇంద్రియాల్ని నిగ్రహించుకోండి అని అనుగ్రహ భాషణం చెయ్యనా? ఏ నాలుక పప్పు రుచికి లొంగిందో దాన్ని ఆవు పేడతో శుద్ధి చేస్తున్నాను 11 రోజులు, అందుకని ముట్టన పదార్థం అన్నారు. ఇది మహాపురుషులంటే అంత జాగ్రత్తగా ఉంటారండి. ఒక మాట అంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అంటే అంత జాగ్రత్తగా ఉంటుంది, అంత తేలిక కాదు అది. కాబట్టి మహానుభావుడు ఆ కపిల మహర్షి జన్మిస్తే నమస్కరించి చతుర్ముఖ బ్రహ్మగారు పొంగిపోయారు. పొంగిపోతే ఆయన వెళ్ళిపోయిన తరువాత కర్దమ ప్రజాపతి తనకు కలిగినటువంటి 9 మంది కుమార్తెల్ని ఎవరికిచ్చి దానం చెయ్యాలి అంటే
మళ్ళీ ఇంటి పెద్దగారు తండ్రి గారు బతికున్నాడు ఇంకా, చతుర్ముఖ బ్రహ్మగారు, ఆయన పేరు మీద పడుతోంది శుభలేఖ. ఆయన నిర్ణయించవలసిన వారు ఇంటి పెద్ద ఆయనకి చెప్పాలి, నాన్నగారు ఎవరికి ఇవ్వనండి మా పిల్లల్ని అని అడగాలి. ఒరే ఫలానా ఫలానా అన్న వాళ్ళకి ఇవ్వరా అని ఆయన అనుభవంతో చెప్పాలి. గృహస్థాశ్రమం ఎలా ఉంటుందో కర్దమ ప్రజాపతి జీవితం అలాగే ఉంటుంది. చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పారు, నీకు కలిగిన 90 పిల్లల్ని 90 ఋషులకిచ్చి పెళ్లి చేయి అన్నారు. అంటే మరీచి మహర్షికి కళ అనబడే కుమార్తెనిచ్చారు. అత్రి మహర్షికి అనసూయనిచ్చి వివాహం చేశారు. అంగీరసునకు శ్రద్ధ అనబడేటటువంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. పులశ్చనకు హవిర్భవు అనబడేటటువంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. పులహునకు గతి, క్రతువునకు క్రియ, భృగువుకు ఖ్యాతి, వశిష్ఠునకు అరుంధతి, అధుర్వునకు శాంతి. 90 ఋషులకి 90 కన్యల్నిచ్చి కన్యాదానం చేశాడు. చేసిన తర్వాత తను సన్యసించి వెళ్ళిపోయే ముందు లోపలికి వెళ్ళి చంటి పిల్లవాడు ఆ పడుకునున్నాడు కపిలుడు, ఆయన ఎవరో కర్దముడికి తెలుసు. అందుకని చంటి పిల్లవాడిగా ఉన్నటువంటి పిల్లడి ముందు తండ్రి నమస్కరించి స్తోత్రం చేస్తున్నాడు. మహానుభావ, మీరెందుకు జన్మించారో నాకు తెలుసు. మీరు శ్రీమన్నారాయణుడు, నన్ను ఉద్ధరించడానికి జన్మించారు. నాకు పితృరుణం తీరదు కొడుకు పుట్టకపోతే. అందుకని కొడుకుగా పుట్టి నన్ను పితృరుణం నుంచి ఉద్ధరించారు. అసలు మీ యొక్క సౌజన్యానికి హద్దు లేదు. తండ్రి మీకు నమస్కారం అన్నాడు. అంటే ఆయన అన్నారు, నా చేత పూర్వంబునందు ప్రతిశ్రుతమైన వచనముల్ తప్పక వర మునీంద్రని ఇంట పుట్టితి. నిర్హేతుక స్థితి భూరి దయాగుణంబున అవాప్త సకల కాముండ నేను సన్మునివేషంబు ధరించుటెల్ల నా కొరకు కాదు. విను మహాత్ములకైన మునులకు పరమాత్మ గురు సద్వివేకంబు సరసి చూపు తత్వబోధంబు కొరకును తల్పబడిన అంచిత వ్యక్త మార్గమైనట్టి దేహమని తలంపము మత్పదధ్యాన శక్తి ధీపరాయణ మహిమంబు తేజరిల్లా. ఇతపూర్వం నేను ఒకసారి ఈ భూమండలం మీద జన్మించి సాంఖ్యం అనేటటువంటి వేదాంతాన్ని బోధ చేశాను. సాంఖ్యం అంటే తత్వం ఎన్ని రకాలుగా ఉంటుందో చెప్పడం, ఆ సంఖ్యతో నిర్ణయించి చెప్పడం. ఆ సాంఖ్యము చెప్పాను, కానీ లోకం మరిచిపోయింది. మళ్ళీ సాంఖ్యము చెప్పడం కోసం నీకు కొడుకుగా పుట్టాను, నీకు మాట ఇచ్చాను నీకు కొడుకుగా పుడతానని. మాట తప్పలేదు, నీకు కొడుకుగా పుట్టాను. నాయనా నువ్వు సన్యసించి వెళ్ళిపో, నువ్వు మోక్షాన్ని పొందుతావు అంటే ఆయన అన్నారు, నా భార్య నీకు తల్లి అయినటువంటి దేవహూతిని స్వామి నువ్వు ఉద్ధరించాలన్నారు. తప్పకుండా ఉద్ధరిస్తానన్నారు. పెరిగి పెద్దవాడయ్యాడు కపిల మహర్షి, తపస్సు చేసుకుంటున్నాడు ఆ బిందు సరోవరంలో కూర్చుని. ఆ 90 పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి. మహానుభావుడిచ్చినటువంటి భోగోపకరణములన్నీ ఎక్కడున్నాయో తెలుసా అండి? కర్దమ ప్రజాపతి ఇచ్చిన భోగోపకరణములు అక్కడే ఉన్నాయి. అన్ని భార్యకి ఇచ్చి వెళ్ళాడు. ఇన్ని భోగోపకరణముల మీద వైరాగ్యం పుట్టింది భర్త వెళ్ళిపోగానే. నా భర్త అంతటి స్థితిని పొందాడు, నేను ఇంకా ఈ సంసార లంపటమునందు పడిపోయి ఉండిపోయాను, నేను కూడా ఉద్ధరింపబడాలి. అందుకని ఇప్పుడు దేవహూతి కపిల మహర్షి దగ్గరికి వెళ్ళింది, కొడుకు దగ్గరికి వెళ్ళి ఎంత గొప్ప మాట చెప్పిందో చూడండి. భూరి మదీయ మోహ తమముం బెడబాప సమర్థులన్యులెవ్వారలు నీవు కాక నిరవజ్య నిరంజన నిర్వికార సంసార లతా లవిత్ర భుజసత్తమ సర్వశరణ్య ధర్మ విస్తారక సర్వలోక శుభదాయక నిత్య విభూతి నాయక. ఈ సంసారంలో ఉన్నవాడు ఒక స్థితికి వెళ్ళిన తరువాత అడగవలసిన మాట. నేను ఇంతకాలం మొహాంధకారంలో పడిపోయాను, ఈ ఇంద్రియముల యొక్క సుఖములే సుఖములు అనుకుని ఈ సంసారమునందు ఉండిపోయాను. నీ తండ్రి సంసార సుఖములను అనుభవిస్తూ వైరాగ్య సంపత్తిని పొంది సన్యసించి వెళ్ళిపోయాడు. కాలమునందు నాకు కూడా సమయం అయిపోతోంది, నేను ఏది తెలుసుకుని మోక్షమును పొందాలో అటువంటి తత్వమును నాకు బోధ చెయ్యి అని అడిగింది. అడిగితే మహానుభావుడు కపిలుడు చెప్పడం మొదలుపెట్టాడు. దీన్నే కపిల గీత అంటారు. ఈ కపిల గీత వింటే ఏమవుతుంది అంటే, కపిల గీత విన్నటువంటి వాళ్ళకి ఇంతకాలము నుంచి ఏది చూసి సత్యమని భ్రమించారో ఆ సత్యము కాదన్నటువంటి వైరాగ్య భావన ఏర్పడడానికి కావలసిన ప్రాతిపదిక దొరుకుతుంది. కపిలుడు దేవహూతికి చెప్పాడు, దేవహూతి విని మోక్షం పొందేసింది అని పూర్తి చేసేసాడు అనుకోండి వ్యాసుడు. మీరు నేను అభ్యంతర పెడతామండి? ఏమీ అభ్యంతర పెట్టాం. భగవద్గీత కృష్ణ భగవానుడు చెప్తే ఒక్క అర్జునుడికి వినపడింది, అలాగే దేవహూతికి వినపడిందండి అన్నాడు అనుకోండి. మీరు నేను ఈ ఆఖ్యానం విని ఏమిటి ఉద్ధరింపబడతాన్నటువంటి వాళ్ళు ఎవరైనా మహాపురుషులు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ మనలో ఎవరైనా కర్దమ ప్రజాపతి స్థాయిలో ఉన్న వాళ్ళం ఉన్నామా? పెద్దలు నిర్ణయించిన వివాహానికి వారసులుగా వస్తూ కర్దమ ప్రజాపతి స్థాయిలో ఉన్నామా? లేం.
ఏమో మీ సంగతి నాకు తెలియదు, మీరు మహాత్ములు, మీరు కర్దమ ప్రజాపతులేమో, నేను మాత్రం దేవహూతి స్థాయిలో ఉన్నాను. కాబట్టి ఇప్పుడు అసలు వినవలసినది ఏది ఇందులో? కపిల గీత వినాలి. ఇప్పుడు కపిలుడు చెప్తున్న మాటలు వినాలి. కపిలుడు చెప్తున్న మాటలు వింటే దేవహూతికి ఏదైందో అది మనకు అవుతుంది కదా. ఆ తర్వాత దేవహూతి ఏం చేసింది, దేవహూతికి ఏం జరిగింది, కాబట్టి మీకు అదే జరుగుతుంది, అంతే కదండి తీర్పు. కాబట్టి ఇప్పుడు కపిలుడు ఏ ప్రసంగం చేస్తున్నాడో ఆ ప్రసంగం చాలా విలువ కలిగినటువంటి ప్రసంగము. ఇప్పుడు అమ్మకి ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన అన్నాడు, అమ్మా, ప్రతి జీవికి కూడా ప్రపంచములో అనేక రకమైన జీవరాశులు ఉన్నాయి. అందులో ప్రధానముగా మనుష్యుడనబడేటటువంటి వాడి జన్మ చాలా ఉత్కృష్టమైనటువంటి జన్మ. ఎందుచేత అంత గొప్ప జన్మ అంటే, తరవాక్షి వినుమ, చేతన దేహముల కంటే చేతన దేహముల్ శ్రేష్టము. అందు ప్రాణవంతంబులై స్పర్శజ్ఞానంబు కలుగు చైతన్య వృక్షముల కంటే ఘన రసజ్ఞాత సంకలిత చేతనులుత్తములు. రసజ్ఞానంబు కలుగు వాని కంటే గంధజ్ఞానంబు కలిత భృంగములు కడు శ్రేష్టములు. వానికంటే శబ్ద వేదులగుదురు శ్రేష్ఠులు. వెలయు శబ్ద విధుల కంటేను మరి రూపవేదులైన వాయసాదులు శ్రేష్టములు. వానికంటే వరుస బహుపాదలుత్తములు. వారికంటే తలప చతుష్పదులు అధికులు. దలకొని మరి వారికంటే పాదద్వయముంకల మనుజులు అఘతములి ములవారలయందు వర్ణములు నాల్గరయన్. ఆయన ఎంత గొప్ప మాట చెప్పాడో తెలుసా అండి? ఈ సృష్టిలో దేని బట్టి ఏది గొప్పదో చెప్తానమ్మా, నువ్వు కొంచెం జాగ్రత్తగా విను. ఏమిటి? ఈ దేహములు పొందినటువంటి వాళ్ళల్లో ప్రాణములు కలిగినటువంటివి మొదట శ్రేష్టములు. ఏవి ప్రాణములు కలిగినవి? చెట్లకి ప్రాణం ఉంది. చెట్లకి ప్రాణం ఉన్నా చెట్ల కన్నా గొప్పతనం ఉన్నదోటి ఉంది ప్రాణం ఉండి. ఎందుచేత అది గొప్పది అంటే, స్పర్శజ్ఞానము కలుగుట చేత వృక్షముల కంటే స్పర్శజ్ఞానం ఉన్నది గొప్పది. చెట్టుని పట్టుకుని మీరు నరికేస్తున్నారనుకోండి, స్పర్శజ్ఞానం ఉంటుంది, తెగుతూ ఉంటుంది. కానీ స్పర్శజ్ఞానం ఉన్నంత మాత్రాన నిజంగా స్పర్శజ్ఞానం ఉండి తెగిపోయి నరకపడుతుంటే దానికి ప్రాణమైతే ఉంది, కానీ ఆ నరకబడుతున్నప్పుడు దాని ఎందు విశేషమైనటువంటి ఖేదమో అరుపో బాధో కలుగుతుందని మీరు అనలేరు. ప్రాణము మాత్రం ఉన్నది. స్పర్శజ్ఞానమున్నది ఎవరికి ఉన్నది అంటే, దీనికన్నా స్పర్శజ్ఞానము ఉన్న ప్రాణి ఏది ఉన్నదో అది ఉత్కృష్టము. అంటే చెట్టుకి లేదు, కానీ చెట్టు కన్నా ఒక బర్రె అలా వెళ్ళిపోతూ ఆ చెట్టుకేసి ఇలా ఒరుసుకుంటే నా దురద తీరుతుంది అనుకుందనుకోండి, స్పర్శజ్ఞానం ఉంది కాబట్టి ఆ ప్రాణి గొప్పది. స్పర్శజ్ఞానం ఉన్నదానికన్నా కూడా ఏది గొప్పది అంటే, రసజ్ఞానము కలిగినది గొప్పది. రుచి కూడా చెప్పగలిగిన ప్రాణి ఉంటే అది గొప్పది. రుచి కూడా చెప్పగలిగినటువంటి జ్ఞానము కంటే వాసన కూడా చెప్పగలిగినటువంటి భృంగములు గొప్పవి. అందుకే సువాసన కలిగిన చోటికి సీతాకోక చిలుకలు ఎగురుతాయి. అందుకని సువాసనని పసిగట్టగలిగినటువంటి భృంగములు గొప్పవి. దానికన్నా ఏది గొప్పది? శబ్దమును వినగలిగినటువంటి వాయసాదులు అంటే పక్షులు మొదలైనవి గొప్పవి. చప్పుడైతే అది ఇలా అంటుంది అని, చిన్న చప్పుడైతే ఎగిరిపోతుంది, కాబట్టి అది చప్పుడికి ప్రతిస్పందిస్తోంది. శబ్దమును వినగలిగినది గొప్పది. శబ్దమును వినగలిగిన దానికన్నా ఏది గొప్పది? అనేక పాదములు ఉన్నది గొప్పది. అదేమిటంటే అనేక పాదములు ఉన్నది ఉంటుందా అంటే ఉంటుంది. 8 పాదములు ఉన్నది ఒకటి ఉంది ప్రపంచంలో, శరభం అంటారు, అది గొప్పది. దానికన్నా ఏది గొప్పది? 4 పాదములుండి సాధుత్వము కలిగినది గొప్పది. ఆవు, గేదె, గొర్రె, మేక ఇలాంటివి. 4 పాదములున్న కన్నా ఏది గొప్పది? 2 పాదములు ఉన్న మనిషి గొప్పవాడు. 2 పాదములున్న మనిషి సృష్టి యందు చాలా గొప్పవాడు. కానీ పాడైపోవడానికి కారణం ఏమిటో తెలుసా అమ్మా? నేను చెప్పేస్తాను, నువ్వు జాగ్రత్తగా వింటే నీకు అర్థమైపోతుంది అన్నాడు. ఇది సాంఖ్యం కదండి. ఆయన ఒక మాట చెప్పాడు, అసలమ్మా ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే. ఆయనని ఏమని పిలుస్తారో తెలుసా? పురుషుడు అని పిలుస్తారు. ఆయన ఎక్కడుంటాడు? ఇక్కడ ఉంటాడు. ఆయన ఏం చేశాడంటే, తను అర్థం కాకుండా ఉండడం కోసం త్రిగుణములతో కూడిన మాయా అన్న దానిని సృష్టించాడు. ఈ మాయలోంచి 24 తత్వములు వచ్చాయి. ఎంత గొప్ప గీత చెప్పేస్తున్నాడో చూడండి. 24 తత్వములు బయటికి వచ్చాయి. అందుకే సాంఖ్యం అని పేరు దానికి. 24 ఏమిటి? 5 మహాభూతములను సృష్టించాడు ముందు. అవే పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు. ఈ 5ంటిని సృష్టించాడు ముందు. పృథివీ అంటే మట్టి, ఆపస్ నీరు, వాయువు గాలి, తేజస్ అగ్ని,
ఆకాశము అంతటా నిండి ఉంటుంది. వీటికి కొన్ని లక్షణములను ఇచ్చాడు. ఈ లక్షణములను దాటడానికి వీల్లేదు. ఇది ఈశ్వర శాసనం. పృథివికి ఏ లక్షణం ఇచ్చాడో తెలుసా? అసలు మాయ అంతా ఎక్కడుంటుంది? పృథివిలోనే ఉంటుంది. ఏమిటో తెలుసా అండి పృథివికి ఉన్న గొప్పతనం? పృథివి మిగిలినటువంటి భూతములకన్నింటికీ ఆశ్రయం అవుతుంది. నీరు నిలబడాలి, ఎక్కడ నిలబడాలి? భూమి మీద నిలబడాలి. అగ్ని వెలగాలి, దేని మీద వెలగాలి? భూమి మీద వెలగాలి. గాలి వీచాలి, భూమి మీద వీచాలి. అన్ని భూతములకు భూమి ఆధారముగా ఉంటుంది. పృథివీకున్న గొప్పతనం ఏమి? ఒకే పృథివీ వికారమును చెందుతుంది. ఒక మట్టి, ఇంత మట్టి తీసుకుని కుమ్మరివాడు ఏం చేస్తాడంటే పెళ్లి కూతురు బొమ్మ చేస్తాడు. ఇంత మట్టి తీసుకుని పెళ్లి కొడుకు బొమ్మ చేస్తాడు. అక్కడ ఉన్న పిల్లవాడు ఒకడు వచ్చి అంటాడు, నాన్నగారండి నాన్నగారండి ఈయన మగపిల్లాడండి, నాన్నగారండి నాన్నగారండి ఇది ఆడపిల్లండి అంటాడు. ఆడపిల్ల మగపిల్లవాడు, స్త్రీ పురుషుడు, ఈ భేదము దేని వలన వచ్చినది? మీరు దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అందులో వైరాగ్యం వచ్చేస్తుందండి. ఆశ్చర్యం. ఎక్కడొచ్చినది? ఒకే పృథివీ చిన్న చిన్న వికారములు చెందినది, చిన్న మార్పు చెందిందంతే. శరీరములు రెండు ఒకటే, పృథివితో చేయబడిన శరీరాలు రెండు ఒకలాగే ఉంటాయి. ఏదో కొద్దిగా ఒకటి రెండు చోట్ల మార్పు చెందుతుంది అంతే. పృథివి మార్పు చెందింది కాబట్టి తన జీవితం అంతా నాశనం చేసేసుకుంటున్నాడు వ్యామోహంలో ఒకడు. ఏం ఆశ్చర్యమమ్మా! ఇది పృథివీ వికారము. ఈ పృథివీకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? అంతటా ఉన్న ఆకాశమును ముక్కలైనట్టు చూపిస్తుంది. మీరు ఒక కుండ పెట్టారనుకోండి, కుండలో ఆకాశం ఉంటుంది. మీరు గది కట్టారనుకోండి, గదిలో ఆకాశం ఉంటుంది. గోడలు తీసేస్తే మళ్ళీ అనంత ఆకాశం అయిపోతుంది. కుండ పగిలిపోతే ఆకాశం అయిపోతుంది. ఘటాకాశం మఠాకాశం ఇలా ఉంటుంది. నీరేం చేస్తుంది? తడుపుతుంది, మెత్తతనాన్ని తీసుకొస్తుంది, దాహం తీరుస్తుంది. అగ్ని ఏం చేస్తుంది? ఎండింప చేస్తుంది, కాలుస్తుంది, దాహం వేసి ఆకలేసేటట్టు చేస్తుంది. వాయువు ఏం చేస్తుంది? ఇక్కడ అక్కడ అని లేకుండా చొరబడగలదు. ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళిపోతుంది. తేలికైన వాటిని ఓ చోట కుప్ప పెడుతుంది. ఒక్కొక్కసారి విరగ్గొట్టేస్తుంది, ప్రభంజనం అయిపోయి చెట్లని విరగ్గొడుతుంది. ఒక్కొక్కసారి అన్నింటినీ అన్ని వైపులకి చిమ్మేస్తుంది. ఇలా చెయ్యగలిగినది గాలి. ఒకటి చేసేది ఒకటి చెయ్యదు. ఈ ఐదింటిని పంచమహాభూతములుగా నిర్మించాడు. ఈ పంచభూతములను నిర్మించిన వాడు అక్కడతో ఊరుకోలేదు. పంచభూతములను నిర్మించి పిండాండములో 5 కర్మేంద్రియములను సృష్టించాడు. వీటికి ఏమీ జ్ఞానం ఉండదు. కాళ్ళు చేతులు 2, నోరు 3, మలద్వారము 4, మూత్రద్వారము 5, 5 కర్మేంద్రియాలు. 5 జ్ఞానేంద్రియాలను సృష్టించాడు. అవే కన్ను, ముక్కు, చెవు, నాలుక, చర్మము. ఈ 5ంటిని సృష్టించాడు. ఇప్పటికి 15 అయ్యాయి. ఇప్పుడు పెద్ద ఆట ఆడాడు ఆయన. ఇప్పుడు ఆయన ఆడిన ఆట ఏమిటో తెలుసా అమ్మా? ఆయన తెలియకుండా ఉండడం కోసమని ఆయనే ఇక్కడ కూర్చుని ఆయనే వీటన్నిటిలోకి ప్రవహిస్తున్నాడు. ప్రవహిస్తూ ఒక గమ్మత్తు చేశాడమ్మా. ఇది ఎవడు తెలుసుకుంటున్నాడో వాడికి వైరాగ్యం వస్తోంది అన్నాడు. ఏది తెలుసుకోవాలి? మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది బయట భూమి ఉంది కదండి, ఇక్కడ భూమి లేదండి, ఇదంతా భూమి ఉంది, పృథివీ. ఈ పృథివికి ఒక తన్మాత్రని సృష్టించాడు ఆయన. ఏమిటా తన్మాత్ర అంటే? సూక్ష్మభూతం అంటారు దాన్ని. ఏమిటది అంటే పృథివికి వాసన ఉంటుంది. అందుకే మీరు ఎండిపోయిన నేల మీద నీళ్లు పోశారనుకోండి, కమ్మటి వాసన వస్తుంది. పృథివికి వాసన ఉంటుంది. పృథివికి వాసన అన్న తన్మాత్రని సృష్టించి వాసన పట్టుకోవడానికి ఈ శరీరంలో ఒక కేంద్రాన్ని పెట్టాడు, రాడార్ పెట్టినట్టు. అది ఎక్కడుంది? ముక్కు. ఈ ముక్కు జ్ఞానేంద్రియం. ఇదేం చేస్తుంది? పృథివిలోంచి వస్తున్న వాసనలు పసిగడుతూ ఉంటుంది. అలాగే నీటికి రుచిని పెట్టాడు, పోషించగలిగిన శక్తి పెట్టాడు. ఆ రుచిని పట్టుకోవడానికి ఇక్కడ నాలుకని పెట్టాడు. బయట శబ్దాన్ని పెట్టాడు, ఆ శబ్దము ఆకాశంలోంచి వచ్చేటట్టు చేశాడు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే శబ్దం మీరు చూడగలరా? ఆకాశంలో పెడుతుంది, కానీ దాన్ని ఎవరు పట్టుకోగలరు? పట్టుకోవడానికి చెవిని పెట్టాడు. ఇప్పుడు శబ్ద స్పర్శ, స్పర్శని పెట్టాడు. ఆ స్పర్శ వాయువులోంచి వస్తుంది. అందుకే అమ్మయ్య చల్లటి గాలి తగిలిందండి అంటాడు. స్పర్శ ఎక్కడ తెలుస్తుంది? చర్మము చేత పట్టుకోబడుతుంది, వాయువులోంచి వస్తుంది. అందుకని వాయువన్న భూతములోంచి స్పర్శ అనబడేటటువంటి తన్మాత్ర ఇక్కడ చర్మము చేత గ్రహింపబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? బయట ఉన్న భూతములను ఇక్కడ ఉన్న భూతములకు తన్మాత్రలు పెట్టి అనుసంధానం చేశాడు.
ఇవి పట్టుకోవడానికి సెంటర్స్ పెట్టాడు కొన్ని, కన్ను, ముక్కు, చెవు, నాలుక ఇవి పెట్టి, ఇవి పెడితే అవి తెలిసేసుకోగలవా? నాలుక పెట్టేసి రుచి చెప్పేయమంటే చెప్పేస్తుందా? చెప్పలేదు. చెప్పడం కోసం తానే వీటి యందు ప్రవహించాడు, తన శక్తిని వీటి యందు నింపి నిబిడీకృతం చేశాడు. లోపల తాను పురుషుడై కూర్చున్నాడు. కూర్చుని ఈ ఇంద్రియములకు లౌల్యమును పెట్టాడు. ఈ ఇంద్రియాలు ఏం చేస్తాయంటే ఆట ఆడడం మొదలెడతాయి. ఎప్పుడు చూసిందే చూడు, విన్నదే విను, ముట్టుకున్నది ముట్టుకో, వాసన చూసింది చూడు, ఆ రుచిని మళ్ళీ తెచ్చిపెట్టు అని ఇంద్రియాలు ఆడడం మొదలు పెడతాయి. 20ంటికి 4ంటిని తోడు పెట్టాడు. అవి ఏమిటో తెలుసా అమ్మా? ఇలా ఎప్పుడో చేసిన దాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకునేది చేయమండం, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఓ పని చేయమండం, ఇలా 2 పనులు చేసేదాన్ని సంకల్ప వికల్ప సంఘాతం అంటారు. అది మనస్సు. ఈ మనస్సు ఒక ఆలోచన చెప్తుంది, ఇది చెయ్యి అంటుంది, చెయ్యనా వద్దా ఒకరు నిర్ణయిస్తారు, అది బుద్ధి. ఈ చిత్తము, మనస్సు, బుద్ధి, దీనికి చిత్తం అనేటటువంటి దాని నోటి తోడు తెచ్చాడు. ఈ చిత్తం అంటే ఏమిటో తెలుసా అండి? మీరు పూర్వం ఎప్పుడో అనుభవించినటువంటి ఒక సుఖాన్ని గుప్తంగా దాచిపెట్టుకుంది. ఆ రుచి ఎలా ఉంటుందో లోపల టేప్ చేసి అట్టే పెడుతుంది, దాన్ని చిత్తం అంటారు. 4వ దాన్ని ఒక దాన్ని తీసుకొచ్చాడు, అసలు పెద్ద మాయ అక్కడే, దాని పేరు అహంకారము. ఇవన్నీ ఎప్పుడు పనిచేస్తున్నాయి? లోపలున్న పురుషుడి వల్ల పనిచేస్తున్నాయి. ఆ పురుషుడు తాను. అది కప్పబెట్టి తెలియకుండా చేసి ఇవన్నీ నేనంటుంటాడు. ఇవన్నీ దేని మీద ఆధారపడ్డాయి? ఈయన మీద ఆధారపడ్డాయి. ఈ గమ్మత్తు ఏమిటి? ఈ బయటున్నవే ఇందులోకి వస్తున్నాయి. ఆ పృథివే ఇందులో పృథివీగా ఉంది, కొంచెం మట్టి, ఎంత రుద్దుకున్నా మట్టి వస్తుంది. అందులో నీళ్ళే ఇందులోకి వస్తాయి, ఇందులో నీళ్ళే అందులోకి ఎడతాయి. అందులో గాలే ఇందులోకి వస్తుంది, ఇందులో గాలే అందులోకి ఎడుతుంది. అందులో ఉన్న ఆకాశమే ఇందులోకి వస్తుంది. మీకు చిత్రం ఏమిటో తెలుసా అండి? ప్రాణములు దేని మీద ఆధారపడ్డాయి? ఆకాశం మీద. ఎందుకో తెలుసా అండి? ఆయన హార్ట్ వాల్వ్స్ బ్లాక్ అయిపోయాయండి, చచ్చిపోయాడంట. బ్లాక్ అయిపోవడం అంటే ఏమిటండి? అక్కడ ఒక కన్న ఉంది, అందులోంచి రక్తం విడుతోంది, అదే ఆకాశం. ఆ ఆకాశం పూడుకుపోయిందనుకోండి, ప్రాణం పోతుంది. ఆకాశము, ప్రాణము, వాయువు రెండూ కలిసి ఉంటాయి. ఉంటే ఈ శరీరము బయట ప్రపంచంతో అంతకాలము అనుసంధానము జరుగుతుందో అంతకాలము బ్రతికి ఉన్నాడంటారు. ఈయన లోపల నుంచి వెళ్ళిపోతే అనుసంధానం ఆగిపోతుంది. ఆగిపోతే ఏమైంది? చచ్చిపోయాడని అంటారు. కానీ మనిషి అసలు లోపల ఉండి అన్నింటినీ గుర్తుపడుతున్నవాడోడున్నాడు. వాడికి ఈ సుఖదుఖాలు వేటితో సంబంధము లేదు. ఎంత గమ్మత్తో తెలుసా అండి? మీరు ప్రతిరోజు చెప్పేస్తారు ఈ విషయాన్ని. ఈ మోకాలు నాకు నొప్పెడుతోంది అనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నేను నొప్పిగా ఉన్నానండి అన్నాం. ఏమంటాను? డాక్టర్ గారు ఈ మోకాలు నొప్పెడుతోందండి అంటాను. ఈ మోకాలు నొప్పెడుతోందండి అంటే నేను వేరు, ఈ మోకాలు వేరు కదా. డాక్టర్ గారు ఏమిటో కానండి, ఈ మధ్య ఈ శరీరానికి కొంచెం తేడాగా ఉంటుందండి, తలకాయ నొప్పిగా ఉంటుందండి, లేకపోతే మాట్లాడుతున్నప్పుడు గొంతు నొప్పెడుతోందండి, పూర్వంలా ఉండట్లేదు అంటాడు. అంటే గొంతు నొప్పిగా ఉన్నది అని తెలుసుకుంటున్నది ఒకటి ఉంది, దానికి ఏ నొప్పి లేదు. ఇది నొప్పిగా ఉన్నదని తెలుసుకుంటోంది. ఇప్పుడు గొంతుకి నొప్పి లేదు అని తెలుసుకుంటోంది. గొంతుకి నొప్పి లేనప్పుడు దానికి నొప్పి లేదు, గొంతు నొప్పిగా ఉన్నప్పుడు దానికి నొప్పి లేదు. అది సుఖదుఖములకు అతీతముగా, అరేరే చన్నీళ్ళు పోసుకోకుండా వేడి నీళ్ళు మీదోసేసుకున్నావురా, ఒళ్ళు కాలిందిరా అని తెలుసుకుంటోంది. అయ్యో కాసిన చన్నీళ్ళు కలపరా అంటోంది. కలిసిన నీళ్ళు ఇప్పుడు కావలసినంత వేడిలో ఉన్నాయిరా అని తెలుసుకుంటోంది. ఇవన్నీ తెలుసుకుంటున్నదేదో ఆ తెలుసుకున్నటువంటి ప్రజ్ఞ నీవు. అయితే అది వదిలిపెట్టేసి అవన్నీ ప్రసరిస్తున్న శరీరం ఏదుందో ఆ శరీరమును పట్టుకుని ఇది నేను, ఇది నేను, ఇది నేను అని మాయలో ఉన్నాడు. కాబట్టి ఏం చేస్తాడు? దీనికి ఏది సుఖమో అది సుఖం అనుకుంటున్నాడు, దీనికి ఏది దుఃఖమో అది దుఃఖం అనుకుంటున్నాడు. కాబట్టి దీనికి ఏది సుఖం? ఇది ఎప్పుడూ కూడా మార్చి మార్చి సుఖస్థానాలని మారుస్తుంది. ఏసీ ఉంటే బాగుండంటుంది, పడిశం పట్టిన తర్వాత అబ్బా బయటే పడుకుంటానంటుంది. కాబట్టి ఏమైంది? దీని సుఖము దీని దుఃఖమునకు వశుడవుతున్నాడు. ఇలా అయిపోతే ఏమైపోతుందో తెలుసా అమ్మా? ఇక్కడ ఉన్న పురుషుడు ఒక గమ్మత్తు చేస్తాడు. ఇక్కడ పురుషుడే బయట కాలముగా ఉంటాడు. ఇక్కడ వీడిని పసిగట్టలేవు, బయట కాలాన్ని ఆపలేవు. రెండూ నీ అధీనముల నుంచి దాటిపోతున్నాయి. నువ్వు తెలుసుకోవట్లేదు, ఎప్పుడు వెనక్కి వెళ్ళటలేదు. ఈ కాలమునందు ఏమైపోతుంది? ఒక భయంకరమైన మాట చెప్పాడండి. నిజంగా ఆ మాట చెప్తే మీరు కొంచెం, నేను అంత వ్యగ్రతతో చెప్పలేను, కానీ
మీరు కపిల గీత చదివితే కించిత్ భయం వేస్తుంది కూడా. ఈ శరీరము జర్జరీభూతమైపోతుందమ్మా, ఈ కర్మేంద్రియములకు ఉండే పటుత్వము ఉండదు. క్రమంగా ఏమైపోతుంది, ఈ శరీరములో కపవాత పైత్యములు పెరిగిపోతాయి, శరీరమంతా శ్లాష్మముతో నిండిపోతుంది, తిన్న పదార్థమును జఠరాగ్ని జీర్ణము చెయ్యదు, శరీరము ఇంకా లోపలికి పుచ్చుకోవడం మానేస్తుంది, నోటి వెంట మాట రావడం ఆగిపోతుంది. అప్పుడు వీడు ఒక శయ్యాగతుడై ఉండిపోతాడు. ఎందుకని? అసలు తత్వ విచారణ తానెన్నడూ చెయ్యలేదు. నేను నాది ఈ రెండు మాటలు పట్టుకున్నాడు. తను ఎంత అశాశ్వతమో తన చుట్టూ ఉన్న అనుబంధములు అంత అశాశ్వతములే అని తెలుసుకోలేకపోయాడు. ఊరికే పాపకర్మలన్నీ చేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. కానీ ఇప్పుడు ఈ పాపకర్మల యొక్క ఫలితమును అనుభవించవలసిన రోజు ఒకటి వస్తుంది. ఆ రోజున ఏ దర్శనమవుతుందో తెలుసా? దూతలు వస్తారు, యమదూతలు. వాళ్ళ ఆకారములు పరమ భయంకరములై ఉంటాయి. ఆ ఆకారములను చూస్తూనే కనుగుడ్లు అలా నిలబడిపోతాయి. భయమును పొందేస్తాడు. ఒకే ఒక ప్రాణవాయువు మిగిలిపోతుంది. అది పరిగెత్తి 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 ఎటు నుంచి వెళ్ళిపోవాలో తెలియక కళ్ళల్లోంచి వెళ్ళిపోవచ్చు, చెవుల్లోంచి వెళ్ళిపోవచ్చు, ముక్కులోంచి వెళ్ళిపోవచ్చు, అపానద్వారంలోంచి వెళ్ళిపోవచ్చు, ఎటు నుంచో అటు నుంచి నిర్గమిస్తుంది. నిర్గమించిన తరువాత భటులు పట్టుకుంటారు ఆ సూక్ష్మ శరీరాన్ని, పట్టుకుని తీసుకెళ్ళడం మొదలు పెడతారు. తీసుకెళ్ళేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? నీవు చేసిన పాపముల చిట్టా చెప్పి తీసుకెడతారు. వాళ్ళే నిష్కారణంగా తీసుకెళ్లరు. నీకు శరీరం ఇస్తే, ఇంద్రియములనిస్తే, తెలుసుకోగలిగిన బుద్ధినిస్తే, వెనక్కి తిరిగి ఈశ్వరుడిని నువ్వు చూడలేదు. చూడకపోవడం వల్ల ఏమైంది? నిన్నిప్పుడు ఏం చేస్తున్నామో తెలుసా? నడు అని మండిపోతున్న ఇసక మీద గాఢాంధకారంలో నీటి చుక్క ఇవ్వకుండా వీపు మీద కొరడాలు కొడుతూ కొన్ని రోజుల పాటు నడిపించి తీసుకుని వెడతారు. తీసుకెళ్ళి కాలిపోతున్నటువంటి ఇనప స్తంభమునకు వేసి కట్టేస్తారు సూక్ష్మ శరీరాన్ని. దానికి ఒక శరీరం ఇస్తారు. అది తప్తమైపోతుంటుంది చేసిన పాపానికి. అప్పుడు ముంతురు తప్తతోయముల మొత్తురు ఉగ్ర గదాసిధారలన్ త్రింతురు పొట్ట ప్రేవులు వధింతురు మీద నిభేంద్ర పంక్తి నొప్పింతురు ఘోరభంగి కరిపింతురు పముల చేత బిట్టు ద్రొబ్బింతురు మీద గుండ్లు తినిపింతురు దేహము కోసి కండలన్. అగ్నిహోత్రంలో పారేస్తారు. అక్కడే కట్టేసి కత్తి తెచ్చి శరీరపు కండ కోసి తినరా అని మనకే పెడతారు. అప్పుడు ఆ కండ తానే తింటాడు. లేకపోతే కొంతమందిని కూర్చోపెట్టి కండలు కోసుకు తినండి అంటే వాళ్ళు ఆ కండలు కోసుకుని తింటుంటారు. చేసిన పాపమును చెప్తారు, చెప్పి శిక్ష వేస్తుంటారు. ఆనాడు నువ్వు చేసిన పాపము యొక్క ఫలితమును కిందనున్న వాళ్ళు అనుభవిస్తుంటారు సుఖముగా. పాపమునకు ఫలితమును నువ్వు ఒక్కడివి అనుభవిస్తుంటావు. ఇలా అయిపోకుండా ఉండాలంటే అమ్మా ఒక్కటే ఒక మార్గం ఉన్నది. ఏమిటో తెలుసా? అందరూ అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ దర్శనము చేయలేరు. అది యథార్థము. కాబట్టి నువ్వేం చేస్తావు? అంతటా నిండిన వాడను నువ్వు చూడలేవు. కాబట్టి ఆ స్వామి పరమభక్తులైన వారిని ఉద్ధరించడానికి ఒక మూర్తిగా వచ్చి నిలబడినాడు. ఒక మూర్తిని నీ హృదయ స్థానమునందు నిక్షేపించు, ఇక్కడ పెట్టుకో. ధ్యానం అంటే ఎలా ఉండాలో తెలుసా? పరమ సంతోషంతో నీ మనస్సుని ఆయన పాదార విందముల దగ్గర చేర్చు. నువ్వు ఎక్కడైనా ఉండు, దానికి సమస్య లేదు. నువ్వు ఇలా కూర్చుని రైల్లో వెళ్ళిపోతూ కళ్ళు మూసుకుని నువ్వు కూర్చుంటే త్రిభంగి స్వరూపంలో నడుం కొంచెం ఇలా ఉంచి చిరునవ్వు నవ్వుతూ మంచి యవ్వనంలో ఉండి కొద్దిగా పళ్ళు కనపడుతుండగా ఎడమ చేతితో వేణువుని పట్టుకుని కుడి చేతితో దాని రంధ్రములను తన వేళ్లతో మూస్తూ ఆ వేణువు చివర వేలాడుతున్నటువంటి కుచ్చుతో ఒక కుడికాలు మీద తాను నించుని సోయగంగా ఎడంకాలు పైకెత్తితే అందులో పద్మరేఖ, ఆ పద్మము, హలము మొదలైనటువంటి అమృతభాండము మొదలైనటువంటి గుర్తులు కలిగినటువంటి ఆ శ్రీపాదమును సేవించు. ఆ తరువాత ఆయన కుడికాలు మీద కుడికాలు ఇలా పెట్టి హొయలుగా ఎడమకాలు ఇలా వేసి ఆ కాలు ఇలా ఎత్తి పెడితే ఆ శ్రీపాదమును ఒక్కసారి చూసి నీ తల తీసుకెళ్ళి ఎర్రటి పాదానికి తాటించి కింద పెట్టి ఉంచినటువంటి కుడిపాదము మీద నీ తల తాటించి
పచ్చని పట్టు పీతాంబరం పక్కల నుంచి కనపడుతున్నటువంటి ఆ పిక్కల్ని దర్శనం చేసి ఆ పైన బలిష్టమైన ఆయన కాళ్ళని చూసి చక్కటి ఆయన మోచిప్పల్ని చూసి సమస్త లోకములను నిర్వహించగలిగిన బలిష్టమైన తొడలను చూసి సన్నటి ఆయన కటి ప్రదేశాన్ని చూసి అది కొద్దిగా పక్కకి వంగి ఉంటే దాని మీద పట్టుపంచ కట్టుకొని పట్టు పీతాంబరం కుర్చీళ్ల మీద ఉన్నటువంటి ఆ బంగారు మొలనూలు దర్శనం చేసి దానికి ఉన్నటువంటి చిరుగంటలు దర్శనం చేసి ఆ పైన స్వామి నాభిని చూసి అందమైన ముడులు పడి లోపలికి ఉన్నటువంటి ఆ నాభికి నమస్కరించి ఆయన యొక్క ఉదరభాగమును దర్శించి ఆ పైన స్వామి యొక్క వక్షస్థలమనందున్నటువంటి శ్రీవత్సమనేటటువంటి ఆ పుట్టుమచ్చని చూసి ఇటుపక్కన ఉన్న కౌస్తుభ వజ్రాన్ని చూసి ఆయన వేసుకున్న వనమాల అరవిరిసినటువంటి పుష్పములు దాని మీద రొద చేస్తున్న తుమ్మెదలు ఆయన వక్షస్థలమునందు వేయించేసి ఉన్న లక్ష్మి 3 గీతలు కలిగినటువంటి చక్కటి కంఠము దాని మీద ఉన్న చిన్న గడ్డము చిరునవ్వు నవ్వుతున్నటువంటి ఆ పెదవులు కొనదీరినటువంటి ముక్కు అందులోంచి ఊపిరి తీసి వదులుతున్నప్పుడు లోపలికెళ్ళి బయటికి వస్తున్నటువంటి ముత్యము కస్తూరీ తిలకం లలాటపలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం బయటికొచ్చి వెడుతున్నటువంటి ఆ ముత్యము దాని మీద ఉన్నటువంటి 2 నల్లగండు తుమ్మెదల లాంటి నేత్రములు వాటిలోంచి ప్రసరిస్తున్నటువంటి దయార్ద్ర దృష్టి నీకేం బెంగలేదు నన్ను నమ్ముకోరా అని దయని కురిపిస్తున్నటువంటి ఆ కన్నులు అటు ఇటు తిరుగుతూ తనని ఆర్తితో పిలుస్తున్న వాళ్ళని రక్షించేటటువంటి కనుగుడ్లు దాని మీద ఉన్నటువంటి మన్మథ చాపముల వంటి ఆ కనుబొమలు దాని మీద విశాలమైనటువంటి లలాటము దాని మీద పెట్టుకున్న కస్తూరి బొట్టు ఆ పైన ఉన్నటువంటి కిరీటము దాని మీద ఉన్న పింఛము ఆయనకున్నటువంటి 2 బాహువులు ఏనుగుల యొక్క తొండముల వంటి ఆ బాహువులు ఎడమ చేతిలో పట్టుకున్న వేణువు పైన కుడి చేతితో మూసిన రంధ్రములు ఆ నల్లటి చక్కటి మేఘము వంటి రంగు కలిగిన చల్లటి చెయ్య ఈ చెయ్యే కదా స్వామి లోకములను రక్షించినది దానికి ఉన్న తెల్లటి గోళ్ళు ఆ గోళ్లల్లోంచి వస్తున్న ఎర్రటి కాంతులు ఆ స్వామి యొక్క మూర్తిని ఆపాదమస్తకము పైనుంచి కిందకి కింద నుంచి పైకి చూస్తూ ధ్యానమునందు మగ్నుడవై నీ మనస్సు అనేటటువంటి తుమ్మెదని ఆయన దగ్గర చేర్చడం మొదలు పెడితే ఇక్కడున్నవాణ్ణే అక్కడ చూస్తున్నావమ్మా అందుకు కోసం విగ్రహారాధన వచ్చినది పూజామందిరంలో పూజ కాదు నువ్వు చూస్తున్న కృష్ణుణ్ణి ఇక్కడ నువ్వు వర్ణించగలవా ఇలా నీకు ఆపాదమస్తకం చూడడం వస్తే అథాంగ పూజ చేతిలో పువ్వు పట్టుకుని పాదవ పూజయామి అనేటప్పటికీ స్వామి పాదములు కనపడాలి ఒక రోజున త్రిభంగి స్వరూపంతో ఇలా ఎత్తిన కాలు చూసావు రెండో రోజున 2 పాదములు ఇలా పెట్టుకొని చిన్న కృష్ణుడై యశోద దగ్గరికి వచ్చి ఏది మన్ను తిన్నావుట అంటే నేను తినలేదమ్మా అని ఇలా హుంకరిస్తున్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి అప్పటిదాకా ఆడుకుని వచ్చి ఒళ్ళంతా మట్టి పట్టేసి అమ్మ కట్టిన పీతాంబరం అమ్మ వేసిన ముడి దాని చుట్టూ ఉన్న ముత్యాల సరాలు అందులో పెట్టుకున్న ఓ నెమలీక అడవి పువ్వుల దండ ఒంటి నిండా మట్టి ఆ చక్కటి శ్రీపాదములు అమ్మ కట్టినటువంటి గజ్జెలు ఓ చిన్ని పాదాలు ఆ సన్నటి కాళ్ళు బుజ్జి బుజ్జి మోచిప్పలు కట్టుకున్న చిన్న పంచ ఓ చిన్ని కడుపు ఆ కడుపులో సమస్త లోకాలు ఓ ఇంత గుండెకాయ ఆ గుండెల మీద ఆ వక్షస్థలం మీద అమ్మ యశోద వేసినటువంటి ఆ ముత్యాల హారాలు ఆ బంగారు నగలు చిన్ని కంఠం చిన్ని నోరు సొట్ట ఉన్న గడ్డం అమ్మ పెట్టిన దిష్టి చుక్క ఏమీ తెలియని వాళ్ళ ఇలా పెట్టి అమ్మ నేనే తప్పు చేయలేదమ్మా అని భయం నటిస్తున్న కళ్ళు ఆ పిల్లాన్ని చూసి ఉండలేక ధ్యానంలో నువ్వు గభాలను కౌగిలించేసుకుని గట్టిగా పట్టేసుకుని కృష్ణయ్య కృష్ణయ్య నలనయ్య ఎంత బాగున్నావురా అని ఇంత స్వామి అని నువ్వు మర్చిపోయి నీ కొడుకు అనుకుని గట్టిగా కౌగలించేసుకుని ఎంత ముద్దొచ్చేస్తానో స్వామి అని 2 బుగ్గల మీద ముద్దులు ఇట్టేసుకుంటే అబ్బా వదులు వదులు అని ఇలా అంటుంటే ఆ బుగ్గలు ఎరుపెక్కిపోతుంటే ఆ చేతులు చూసి నన్ను వదులు కోటేశ్వరరావు అని ఇలా అంటుంటే ఆ చిన్ని చేతులు నీ భుజాల మీద పడుతుంటే నువ్వు ధ్యానంలో సంతోషపడిపోతూ ఆనందమగ్నుడవై కూర్చుండిపోతే అమ్మా ఒకనాడు తెలియక నీ మనస్సు ధ్యానము ధ్యానింపబడుతున్న వస్తువు ధ్యానము చేస్తున్నవాడు అని 3 లేక నీవే కృష్ణుడవై రమించి
కన్నుల వెంట బాష్పధారలు కారిపోతుండగా ఆనందమగ్నుడవై నిలబడిపోతావు. మనస్సుకి ఇలా అలవాటు చెయ్యడం అలవాటైతే ఒకనాడు నీకు తెలియకుండా ఈ భక్తి పరిపుష్టమై వైరాగ్య సంపత్తి ఏర్పడి అనుభవిస్తున్న భోగములు కాదని వేరొకనాడు రాయబారానికి వెడుతూ రథంలోంచి కిందకి దిగినప్పుడు కింద పెట్టిన ఒక్క పాదం, ఆ పాదానికి పెట్టినటువంటి మణిమంజీరాలు, విదురుడు పరిగెత్తుకుంటూ వచ్చి వేసినటువంటి మందార పువ్వులు, ఆ చేతితో సోయగంగా ఇలా నడుం మీద చెయ్యి పెట్టుకుని విదురుడి వంక చూస్తూ, ఇవాళ మీ ఇంటికి మేము ఆతిథ్యానికి వస్తున్నామా విదురా అంటుంటే ఇంత చెయ్యి, దాని మీద హేళగా వేలాడుతున్నటువంటి ఆ ఉత్తరీయం, పెద్ద బాహువు, అదే కదా లక్ష్మీదేవంతటిది పొంగిపోయింది రుక్మిణీదేవి, అంతటి దీర్ఘబాహువు, ఆ పెద్ద పెద్ద వేళ్ళు, ఇంత అరచెయ్యి, అందులో కాంతులు, ఆ పాదములకు పెట్టినటువంటి పారాణి, దాని మీద లత్తుక, అర్చించబడిన పూలు, ఇలా వంగి నమస్కరిస్తే ఆ శ్రీగంధం వాసన, ఒంటి నిండా గంధం, కస్తూరి, మంచి పట్టుపంచ, ఆయన ఎక్కినటువంటి రథం, ఆ రథాన్ని నడిపే సారథి, ఇవన్నీ ఒకరోజు ఇలా మార్చి ఒకరోజు ఆయన పెట్టుకున్నటువంటి ఆ కాళ్ళకి పెట్టుకున్న అందే, ఆ అందే ఎంత లావుగా ఉంది, ఎంత బంగారు అందే, దానికి ఉన్నటువంటి ఆ చక్కటి మువ్వలు, ఆయన కాలు తీసి కాలు వేస్తుంటే ఆ మువ్వల చప్పుడు చేసేటటువంటి అందెలు, ఎంత భాగ్యానికి నోచుకున్నావే అందే, ఎప్పుడు నా స్వామి పాదములను పట్టుకుని కూర్చుంటావు కదా అని కొద్దిగా అందె ఇలా పైకెత్తి చూస్తే చాలా కాలంగా అందె పెట్టుకోవడం వల్ల ఏర్పడినటువంటి ఓ తెల్లటి మచ్చ. అబ్బా స్వామి ఎంత బాగుందో ఈ మచ్చని అందె పైకెత్తి మీరు చెయ్యి పెట్టి ఇలా కాలు చుట్టూ తుడుస్తుంటే, ఆయన పాదపరాగము మీకు అంటుకుంటే, అది సువాసనాభరితమై ఉంటే, ఆయన పాదముల మీద ఉన్నటువంటి తులసి తీసుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటే, నీ పాద తులసిదళము రోగముల కౌషధము అని పొంగిపోతే మనస్సు, ఆ రెండు మంజీరములను పట్టుకుని వాటి స్పర్శని మీరు అనుభవించి కళ్ళ మీద పెట్టుకుని, అబ్బా ఎంత చల్లటి పాదాలో నా తండ్రివని ఒకనాడు అలా మార్చి స్వామి యొక్క సౌందర్యాన్ని ఇక్కడ అనుభవించడం ప్రారంభిస్తే, అమ్మా తేనె మరిగిన సీతాకోక చిలుకలా హృదయము దానియందే రంజిల్లడం మొదలెడుతుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసా అమ్మా, మనస్సుకి ఏ కోరిక కలుగుతుందంటే భోగాల వైపు కెడదామనిపించదు. దేని మీద కోరిక కలుగుతుందంటే, అమలిన భక్తి కొందరు మహాత్ములు మచ్చరణారవింద యుగ్మము హృదయంబునన్ నిలిపి కౌతుకులై ఇతరేతరానులాపముల మదీయ దివ్యతను పౌరుషముల్ కొనియాడుచుండి మోక్షము మదికోరనుల్ల నిశంబు మదర్పిత సర్వకర్ములై. అమ్మా కొంతమంది మహాభక్తులు ఉన్నారు, వాళ్ళకి ఏం పిచ్చో తెలుసా, వాళ్ళు మోక్షం అడగరు, వాళ్ళు ఏ కోరిక కోరరు, ఎప్పుడు మార్చి నన్ను బట్టి పట్టేసి పైనుంచి కిందకి కింద నుంచి పైకి అదే పనిగా చూస్తుంటారు. ఆ చూడ్డంలో మాకు ఇది చాలు తండ్రి అంటుంటారు వాళ్ళు. నీకేం కావాలి అంటే మోక్షం అక్కర్లేదంటారు, ఇలా నిన్ను చూస్తూ ఉండాలంటారు. అలాగే పొంగిపోతూ నా కథలు చెప్పుకొని, నా పౌరుషం చెప్పుకొని, నా గురించి చెప్పుకొని పొంగిపోయే మహితాత్ములైన వాళ్ళు ఈ భూమండలంలో ఉన్నారు. ప్రయత్నపూర్వకంగా నువ్వు వాళ్ళ స్నేహం చెయ్యి. చేస్తే వాడికి అన్యమైన మాట నోటి యందు ఉండదు. వాడు నోరి విప్పితే ఇవే మాట్లాడతాడు. అలా మాట్లాడుతుంటే వాడి మాటలు వినగా నీ ధ్యానము బాగా నిలబడుతుంది. నీ మనస్సు ఈశ్వరాలంబనమును కోరుకుంటుంది. సముద్రపు తట్టడుగు చూద్దామని బయలుదేరినటువంటి ఉప్పు బొమ్మ చిట్ట చివరికి సముద్రంలో కలిసిపోయినట్టు మెల్లమెల్లగా ఒక మూర్తిని పట్టుకున్నటువంటి నీకు ఈ లోకమంతటా కృష్ణుడే కనపడతాడు. ఎటు చూసినా కదిలిన ఆకులో కృష్ణుడు, విచ్చుకున్న పువ్వులో కృష్ణుడు, తులసి దళంలో కృష్ణుడు, ఎదురుగుండా కూర్చున్న వాళ్ళలో కృష్ణుడు, ఓ పిల్లాన్ని చూస్తే కృష్ణుడు, ఓ పిల్లని చూస్తే కృష్ణుడు, అంతటా కృష్ణుడిని చూడడం వచ్చేస్తే అదే భక్తి జ్ఞానముగా మారిపోయినది. ఇప్పుడు నీకు ఇంద్రియ భోగములు ఆగిపోయి లోకమంతటా కృష్ణమయం జగత్తు కింద కనపడుతోంది. ఈ జ్ఞానమును ఇచ్చేవాడు కూడా ఈశ్వరుడే. దీనికే భక్తి యోగం అని పేరమ్మా. అది పరిపుష్టమవడానికి లోపల ఉండి సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మ దర్శనానికి ఈ భక్తి యోగాన్ని అవలంబించాలి. ఈ భక్తితో ప్రారంభమై భోగముల యొక్క విరక్తి అనబడేటటువంటి వైరాగ్య సంపద కలిసి
జ్ఞానమై అంతటా కృష్ణ దర్శనము చేసే స్థితిని పొందిన నాడు వాడు మోక్షమును పొందుతున్నాడు. లేనినాడు ఏమైపోతున్నాడో తెలుసా అమ్మా? వాడు మళ్ళీ ఇక్కడ ఇంత కష్టపడి శరీరం వదిలి అన్ని యాతనలు పడి మళ్ళీ ఒక పురుషుడి యొక్క వీర్యమునందు ప్రవేశించి ఒక స్త్రీ రేతస్సుతో కలుస్తున్నాడు. కలిసి ఎంత చిత్రం అవుతుందంటే 5 రాత్రుల తర్వాత వాడు స్త్రీ యొక్క యోనియందు బుడగగా మారుతాడు. ఎంత బాధలు పడతాడో ఆలోచించు. ఒక బుడగవుతాడు, అందులో పడి పుల్లటి కంపులో పడుంటాడు. ఆ తర్వాత 10 రాత్రుల తర్వాత ఒక రేగుపండులాగా రేగుపండంత వాడవుతాడు. 1 నెల పూర్తయ్యేసరికి తల ఏర్పడుతుంది, కింద ఏమీ ఉండదు, వేలాడుతుంటుంది అంతే. ఇది డీకంపోజ్డ్ కార్ప్స్ అంటారే, కుళ్ళిపోయిన శవం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇంకా కళ్ళు ఉండవు, చెవులు ఉండవు. ఈ చెవులు ఏర్పడకుండా కన్నాలు ఉంటాయి. ఒక్క తలకాయ మాత్రం ఏర్పడుతుంది, ఇంకా చర్మం ఏర్పడదు, ఒక్క కపాలం ఏర్పడుతుంది. పరమ భయంకరమైన రూపంతో అమ్మ కడుపులో కొట్టుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత 2 నెలల తరువాత చేతులు కాళ్ళు ఎముకలు కింద వస్తాయి. ఎముకలతో చేతులు, ఎముకలతో కాళ్ళు మాత్రమే ఉంటాయి. ఎముకల చేతులు, ఎముకల కాళ్ళతో, పైన తలకాయతో, పుర్రెతో అలా అమ్మ కడుపులో పడుంటాడు. ఆ తర్వాత 3వ నెల అయిపోయిన తర్వాత మెల్లిగా చర్మం వచ్చి దాని మీద వెంట్రుకలు పుట్టడం మొదలవుతాయి. ఆ తర్వాత గోళ్ళు రావడం మొదలెడతాయి. చిట్ట చివర 4 నెలల తర్వాత చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 ధాతువులు ఏర్పడతాయి. 5వ నెల పూర్తయ్యేసరికి ఆకలి ప్రారంభం అవుతుంది. ఆకలి ప్రారంభమైతే అమ్మ శరీరంలోంచి ఒక నాభికి గొట్టం ఒకటి ఏర్పడుతుంది. అమ్మ తినకూడని పదార్థం తినేస్తుంది, ఈ లోపల మంటలు బయలుదేరుతాయి. అమ్మ తాగకూడనిది తాగుతుంది, లోపల పడిశం పట్టేస్తుంది. అమ్మ తినకూడనిది తింటుంది, లోపల దగ్గొస్తుంది. అమ్మ తిన్న పదార్థములో కొంత భాగము తనలోకెళ్ళి జీర్ణమై అక్కడే మలమూత్రములను విసర్జించేస్తాడు. అందులోంచి పురుగులు పుట్టేస్తాయి. పుట్టేసి చాలా కోమలమైన ఈ చర్మాన్ని కొరికేయడం మొదలెట్టేస్తాయి. తల కిందకుంటుంది, కాళ్ళు పైకుంటాయి. అమ్మ కడుపులో ఎడమ పక్కకి మాత్రమే కదులుతాడు, కుడి పక్కకి కదలడానికి ఉండదు. 4 నెలలు అలా పడుంటాడు. తిమ్మిరెక్కిపోతుంది, శరీరం పెరిగిపోతుంటుంది, ఇక కదలడానికి చోటు ఉండదు. అప్పుడు లోపల పడుకుని గాఢాంధకారం, కన్ను పొడుచుకుంటే కనపడదు. ఒక్కొక్కసారి ఎప్పుడు బయటికి పడిపోతానా అనిపిస్తుంది. నిద్రపోవడానికి ఉండదు. తల కిందకి, కాళ్ళు పైకి ఉండి ఎంతకాలం అలా పడుంటాడు. ఒక పక్క తల కిందకి ఉన్న కారణం చేత ముక్కు కిందకుంది, జీవుడు అనుప్రవేశం చేసేశాడు. పరమ దుర్గంధభూయిష్టమైనటువంటి వాసన పీలుస్తూనే ఉంటాడు. అలాగా అలా పడి ఉండి ఉండి ఉంటే ఈశ్వరుడు పూర్వజన్మ స్మృతినిస్తాడు. నీకు ఇలా మహోపకారం చేసి ఎన్నో జన్మలిచ్చాను, ఏమి చేశావు చెప్పని అడుగుతాడు. అప్పుడు అంటాడు, ఒకటే మాట చెప్తాడు ఇలా నమస్కరించి, ఈశ్వరా, ఎన్ని జన్మలిచ్చినా ఈ ఇంద్రియములతో భోగమే అనుభవించాను. ఎప్పుడూ సంసారము నిజమనుకున్నాను. పశుప్రాయమైన సుఖానికి జీవితాన్ని గడిపేశాను. బిడ్డల్ని కన్నాను, అయిపోయింది టైము, శరీరం వదిలిపెట్టేశాను, దేహము కాలిపోయింది, మళ్ళీ చేరాను, మళ్ళీ అమ్మ కడుపులోకి వెళ్ళాను. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే అని అడుగుతాడు. అప్పుడు అయ్యా, ఈ ఒక్కసారికి కృప చెయ్యి, బయటికి తోసేసేయి. అనుగ్రహించావా, బయటికి వెళ్ళి నీ పాదార వింద సంసేవనం చేసుకుని తరించిపోతాను, తోసేయవయ్యా అంటాడు. అంటే అప్పుడు ప్రసూతివాయు రూపంలో స్వామి కాళ్ళని బయటికి తోయడం మొదలెడతాడు. మీరు చూడండి, కాళ్ళని పట్టుకు బయటికి తోసేస్తుంటే, నేను భాగవతం చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను, పరమ ఇరుకైనటువంటి అమ్మ యోని గుండా బయటికి త్రోయబడినప్పుడు మొట్టమొదట తల బయటికి వచ్చేస్తుంది. వచ్చేసి శరీరం లోపల ఉండిపోతుంది. క్రమక్రమంగా గొంగళి పురుగు కదిలినట్టు తోయబడుతుంటే, ఇంత వెలుతురులోకి తాను వస్తే, తనవారన్న వారెవరో తెలియకపోతే బయటికొచ్చి మంచం మీదో పరుపు మీదో పడిపోతే, ఆ దోమలో ఈగలో నల్లులో కరిచేస్తుంటే, తనకి ఏం చెయ్యాలో తెలియక ఏడుస్తుంటే, నోట్లోకి తెచ్చి అమ్మ స్తన్యం పెట్టి పాలు పట్టేస్తుంటే,
ఊపిరాడక గుటకలు వేసేస్తుంటే ఊపిరాగిపోయినంత బాధ కలిగితే ఒక పక్క నుంచి మాయ వచ్చి మళ్ళీ పట్టి పూర్వజన్మ స్మృతి పోతే చెవిలోకి చీమలు దూరి కరిచేస్తుంటే ఆకలేసి ఏడుస్తున్నాడు అనుకునే అమ్మ పాలు పట్టేస్తుంటే ఒక పక్క అరికాల్లో దోమ కుట్టి గోక్కోవడం చేతకాక చెయ్యిని అక్కడ దాకా పంపడం చేతకాక ఏడుస్తుంటే ఇలా స్వామి ఎన్ని సంవత్సరములయ్యాయో అశక్తుడనై ఏడ్చాను, అయిపోయింది, ఏదో పెరిగాను, పెద్దవాడిని అయ్యాను, ఇంతపాటి యవ్వనం వచ్చింది, ఒంట్లో ఓపికండి ఈశ్వర కైంకర్యం చెయ్యగలిగిన సమయం అంటూ ఏదైనా ఉంటే అదొక్కటే. మళ్ళీ వృద్ధాప్యం వచ్చేసిందా? వచ్చేస్తుంది కాలగతిలో, నిర్దాక్షిణ్యంగా వస్తుంది. వెళ్ళలేను, కూర్చోలేను, వినలేను, చూడలేను, ప్రార్థన చెయ్యలేను, ఒక నామము చెప్పలేను, అలా పడుంటాను. ఈ పాటి యవ్వనం వచ్చేటప్పటికా ఓపికండగా ఎన్ని తుంటరి మాటలో. నారీస్తనభర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతత్మాంసవసాది వికారం మనసి విచింతియ వారం వారం. కేవలం ప్రకృతి వేరొక చోట 2 చోట్ల మారింది. స్త్రీ శరీరమునందు పైన 2 చోట్ల పైకి ఉబికింది, అధోభాగమునందు లోపలికి వెళ్ళింది. ఈ పాటి వికారానికి వెర్రివాడవై తిరిగి నీ యవ్వనమంతా నాశనం చేసుకున్నావు, మళ్ళీ ప్రారంభం. లేదా ఉన్న ఓపికంతా సంపాదనకి తిరిగావు, సంపాదించకూడదని అనలేదు ధర్మశాస్త్రం, కానీ వెర్రి సంపాదనకి తిరిగావు, మళ్ళీ మొదలు. ఎక్కడ పుడతావో అమ్మా. జీవులు ఇలా తిరుగుతున్నారు. ప్రయత్నపూర్వకంగా భక్తి యోగమును అనుష్ఠానము చెయ్యాలి. చేత కాకపోతే కనీసము శ్రవణము చెయ్యడం మొదలు పెట్టాలి. వెళ్ళి అసలు నా జీవితమేమి, నేను ఎక్కడ నుంచి వచ్చాను, నా బ్రతుకేమి అన్నది తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఎప్పటికీ మోహమునందు పడిపోయి ఉంటాడమ్మా. ఎవడు భాగవతులతో కూడి తిరుగుతున్నాడో, ఎవడు ధ్యానము లోపల చెయ్యగలుగుతున్నాడో, ఎవడు ఈశ్వరుడి యందు ఉత్సాహమును పెంచుకుంటున్నాడో వాడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమును పొందుతున్నాడు అని చెబితేట దేవహూతి దేవేంద్రాదులకు లేని భోగములు ఇంట్లో ఉన్నాయి. అది విచిత్రం. అన్ని భోగములను తిరస్కరించి ఒంటికి బట్ట నిలువుగా కట్టుకున్నానా అడ్డంగా కట్టుకున్నానా అన్నది మరిచిపోయినది అన్నారు. అలా శ్రీకృష్ణ పరమాత్మని హృదయమునందు నిలిపి ధ్యానము చేయగా చేయగా ఒకనాటికి గీత చెప్పి కపిల భగవానుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత కొడుకు అన్న మమకారంతో భగవానుని యందు మనస్సు పెట్టుకుని కృష్ణ భగవానుణ్ణి స్మరిస్తూ ఈశ్వర స్మరణము వలన జ్ఞానమును పొంది ఈ విషయములు విన్న తరువాత ప్రయత్నపూర్వకముగా భోగములు మనని ఉద్ధరించేవి కావని తెలుసుకుని త్రోసిరాదని వైరాగ్యమును పొంది భక్తి వైరాగ్యముల కలయిక వలన జ్ఞానమును పొంది జ్ఞానము వలన మోక్షమును పొంది శ్రీకృష్ణ భగవానుని యందు చేరి శాశ్వతత్వమును పొందినది. ఇది జీవులందరూ విని ఉద్ధరించబడవలసిన మహోత్కృష్టమైన గాథ. కాబట్టి ఇప్పుడు దేవహూతి కర్దమ ప్రజాపతి గృహస్థాశ్రమంలోకి వచ్చి తరించారా లేదా? ఇద్దరూ తరించారు. ఇది మొదటి వివాహం. అందరూ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు అలా తరించడానికి వైరాగ్యం అంటే ఏమిటో, జ్ఞానం అంటే ఏమిటో, భక్తి అంటే ఏమిటో, సృష్టి ఎలా జరిగిందో చెప్పినటువంటి మహోత్కృష్టమైన గాథ. ఆ ధ్యానం ఎలా చేయాలో చెప్పిన గాథ కనుక దీన్ని పరమోత్కృష్టమైన గాథగా భాగవతంలో చెప్తారు. ఎవరో తప్ప మహాపుణ్యం ఉంటే తప్ప భాగవత శ్రవణం చెయ్యరండి అంటారు. కారణం ఎందుకో తెలుసా అండి? వైరాగ్యం రావడానికి కావలసిన సంపత్తిని, భక్తి ఎలా ఉండాలో చెప్పే మార్గాన్ని, జ్ఞానము ఎందుకు కలుగుతుందో మార్గాన్ని నిర్దేశనం చేసేటటువంటి పరమోత్కృష్టమైన ఆఖ్యానములను రచించి ఉన్నారు. అటువంటి గాథ ఇవాళ ఈశ్వరానుగ్రహంగా చెప్పబడింది. మనం చక్కగా ఒక్కసారి కృష్ణనామం చెప్పి బయలుదేరదాం. ఇంత విన్న తర్వాత కూడా కృష్ణనామం చెప్పడం బరువైపోతే ఇంకంతకన్నా మాయ ప్రపంచంలో వేరొకటి లేదు. అందుచేత మనం ఆ నామం చెప్పుకొని, ఈశ్వరుడు నామం చెప్పగలిగిన ఓపిక ఇచ్చినటువంటి వయస్సు కదా, అందుకని కాలగతిలో చెప్పేశాడు కదా కపిలుడు. వెళ్ళిపోతుందా ఓపిక? అది వెళ్ళిపోకముందే దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, ప్రయత్నపూర్వకంగా భగవన్నామం చెప్పుకుని ఆయన పాదపద్మములు పట్టుకో, లేకపోతే ఎన్ని కష్టాలు పడతావో. మళ్ళీ నేను ఇంకా తగ్గించానండి, ఎందుకు వచ్చింది లేనిపోని భయాలు పెట్టేయడం ఆ పిల్లల్ని అని చెప్పి. అందుచేత అంత అద్భుతంగా ఉంటుంది కపిల గీత అంటే. ఒకసారి మీరు రుచి మరిగితే మీరే చూస్తారు దాన్ని. ఎవరికి ఈశ్వరానుగ్రహం ఉంటుందో
వారు ఆ వైరాగ్య సంపత్తిని తెలుసుకునే మెథడాలజీ అలవాటైందనుకోండి, అది లోపల చక్ మొదలు పెడతారు. వాళ్ళు ఖచ్చితంగా కైవల్యాన్ని పొందుతారు, ఒక కర్దమ ప్రజాపతిలాగా. సరే, అందుచేత వసుదేవసుతం దేవం సుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్పసంకాశం అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం. హారనూపురశోభితం. కంఠాలన్నీ కొంచెం గంభీరంగా, ఏదో కొంచెం భారంగా వినపడుతున్నాయి ఇవాళ. రత్నకంకణకేయూరం, రత్నకంకణకేయూరం. ఇప్పుడు మారింది. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. మనకి భయం ఏమిటండి, ఇక్కడ స్వామి ఉండగా ఆయన పాదములు మనం పట్టుకొని ఉండగా ఆయన బాధ్యత, మన బాధ్యత ఏం లేదు. మనది మర్కట కిషోర న్యాయం, కోతిపిల్ల మంది మార్జాల కిషోర న్యాయం. పిల్లి పిల్లని పట్టుకెళ్ళాలి. అయ్యా ఈశ్వర, నాకేం చేత కాదు, శరణాగతి చేస్తున్నాను, నువ్వు నన్ను పట్టుకో అని ఇప్పుడు తెలుసుకున్నాను. ఎంత భయంకరమైన స్థితో, నీ నామని చెప్తాను, నువ్వు నన్ను పట్టుకెళ్ళంతే, నువ్వే పట్టుకోనాను. నేను జారిపోతుంటాను, నాకు అలవాట్లేదు స్వామి. ఎన్నాళ్ళు అలవాటు అయిపోయిందో ఇంద్రియాలకి భోగాలు. ఇవాళ రాత్రి అర్జెంటుగా మారిపోమంటే కుదరదు. విన్నాను కాబట్టి నువ్వు పట్టుకో, ఇంక నుంచి నీ నామని చెప్తున్నాను అంతే. నీ పూచి పట్టుకు తీరుతాడు. ఎవడి కోసం? ఆయన వాగ్దానం చేశాడు పట్టుకుంటానని. అందుకని ధైర్యంగా సంతోషంగా చెప్పండి, ఎందుకంత భారంగా చెప్తారు? మందారగంధ సంయుక్తం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం చారుహాసం చతుర్భుజం బర్హి పింఛావచూడాంగం కించావచూరాంగం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీ కేళీ సంయుక్తం రుక్మిణీ కేళీ సంయుక్తం పీతాంబర సుశోభితం పీతాంబర సుశోభితం అవాప్త తులసీగంధం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుచద్వంద్వం గోపికానాం కుచద్వంద్వం కుంకుమాంకితమక్షసం కుంకుమాంకిత రక్షసం శ్రీనికేతం మహేశ్వాసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సాకం మహోరస్కం శ్రీవత్సాకం అహోరత్నం వనమాలా విరాజితం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకమిదం పుణ్యం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ పఠేత్ తరుద్ధాయ భక్తతే కోటి జన్మ కృతం పాపం కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. నశ్యతి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.